సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా మృతి కేసుపై ద కార్వాన్ మ్యాగజైన్ మరో సంచలన వార్తా కథనాన్ని వెల్లడించింది. కేసు నుంచి అమిత్ షాను బయటపడేయడానికి జస్టిస్ లోయాను ప్రలోభపెట్టారని, వాటికి లొంగలేదని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో లోయా హఠాత్తుగా డిసెంబర్ 1, 2014న మరణించడం సర్వత్రా అనుమానం రేకెత్తించింది. జస్టిస్ లోయా మరణం సహజమైందా, కుట్ర దాగి ఉందా అనే విషయం మళ్లీ హాట్ టాపిక్ అయింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రికి దగ్గరి బంధువైన వైద్యుడిచ్చిన డైరెక్షన్ ప్రకారం జస్టిస్ లోయా పోస్ట్ మార్టంను నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల రూపొందించిందని, వాస్తవాల్ని దాచారని ఈ కథనం తెలిపింది. ద కారవాన్ మ్యాగజైన్ వార్తా కథనంలో ఏముందంటే, జస్టిస్ లోయా శవ పరీక్షను డాక్టర్ ఎన్కే తుమ్రామ్ జరిపారు. ఆ సమయంలో నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ గా ఉన్నారు. అయితే ఈ శవ పరీక్ష ఆపరేషన్ అంతా ప్రొఫెసర్ మకరాంద్ వ్యవహారే నేతృత్వంలో జరిగింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ కి ప్రొఫెసర్ మకరాంద్ వ్యవహారే బావవుతారు. ఈయన మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో శక్తివంతమైన స్థానంలో ఉండి ఆయన పలు శవ పరీక్షల నివేదికల్ని మార్చివేశారు అన్న ఆరోపణలు నాగపూర్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లోయా శవ పరీక్ష నివేదికను సైతం ఆయన మార్పించారని నాగపూర్ ప్రభుత్వ కాలేజీలోని 14 మంది ఉద్యోగస్తులు తమకు తెలియచేశారు అంటూ ది కార్వాన్ వెల్లడించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.